హాయ్ అందరికీ. బెండకాయ పల్లీల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర పప్పు దినుసులు వేసుకొని అందులో కొన్ని ఉల్లిగడ్డ వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆయిల్లోనే. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక 2 ఎండుమిర్చి సన్నగా తరుముకున్న వెల్లిపాయలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అందులో వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే కర్రీ అనేది మగ్గుతుంది. మగ్గిన తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకోవద్దు. క్యాప్ పెట్టుకుంటే ఇప్పుడు మన కర్రీ మాడిపోతుంది. సో కాబట్టి క్యాప్ పెట్టుకోవద్దు. అందులో కొంచెం నీరు మీకు నచ్చినంత, నేనైతే ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నా. దాని తగ్గట్టు మేము తినేంత ఉప్పు తీసుకున్నాం. మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవాలి. కారం ఉప్పు వేసిన తర్వాత కలపాలి. మంచిగా కలిపిన తర్వాత అది కొంచెం దగ్గరకు అవుతుంది. కర్రీ కొంచెం దగ్గరికి అయినాక అందులో కొంచెం గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసినాక మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ దానిపైన ఉంచి అంతే, మన కర్రీ అయిపోయినట్టే. ఎవరికైనా ఈ కర్రీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.